దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా అనేక నగరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లతో పాటుగా పెట్రోల్ దొరక్కపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెట్రోల్ సరఫరా చేసే ట్యాంకులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇంతకు ట్రక్కు డ్రైవర్ల నిరసనకు కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ఏం చెబుతుంది? ఇంతకీ హిట్ అండ్ రన్ నిబంధన ఏంటి? ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు పెద్ద ఎత్తున ఎందుకు నిరసనలు చేపట్టారు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులను సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేసే క్రమంలో లాఠీచార్జీ చేయడంతో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు గాయపడ్డారు. డ్రైవర్లు రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇంధన ట్రక్కులు నిలిచిపోవడంతో చాలా చోట్ల కొరత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల వాహన డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా అనేక నగరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి పెట్రోల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెట్రోల్ సరఫరా చేసే ట్యాంకులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పెట్రోల్ లభించని పరిస్థితి తలెత్తింది. అంతేకాదు డ్రైవర్ల సమ్మె కారణంగా రోజువారీ ప్రయాణాలు, నిత్యావసర సరుకుల రవాణా, పాఠశాలలపైన ప్రభావం పడింది. ఈ పరిస్థితులకు కారణం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం. న్యాయ శిక్షా స్మృతుల్లో గణనీయమైన మార్పులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధన ట్రక్కు డ్రైవర్ల ఆగ్రహానికి కారణమైంది. త్వరలో అమల్లోకి రానున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు, పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు, హింసాత్మక ఘటనలు, లాఠీ చార్జీలకు దారితీశాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. ఇందులోని సెక్షన్ 104లో 2 నిబంధనలున్నాయి. దీని ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, 7 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇది మొదటి నిబంధన కాగా, రెండో దాని ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు యాక్సిడెంట్ గురించి పోలీసులకు లేదా మెజిస్ట్రేట్కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. దీనిని ఉల్లంఘించి అక్కడి నుంచి పారిపోతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిబంధనలను భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 304A కింద తీసుకొచ్చారు. ఈ నిబంధనలనే ట్రక్కు డ్రైవర్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో 7 ఏళ్ల పాటు కుటుంబాలకు దూరంగా వస్తుందని, అదే జరిగితే తమ ఫ్యామిలీలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు 7 లక్షల జరిమానా చెల్లించడం కూడా తమ వల్ల కాదని డ్రైవర్లు చెబుతున్నారు. ఈ నిబంధనల వల్ల కొత్తగా డ్రైవర్ వృత్తిని చేపట్టేవారు ఉండరని, ఇది పరిశ్రమకు తీవ్ర ఇబ్బందులను తెస్తుందని హెచ్చరిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని శిక్ష, జరిమానా తగ్గించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాపైనే ట్రక్కు, లారీ, ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ కేసులో జైలు శిక్ష పడితే 7 ఏళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు 7 లక్షల రూపాయల జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిబంధన వల్ల కొత్తవారు వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతో పాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హిట్ అండ్ రన్ నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉధృతంగా మారాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలు రాస్తారోకోలు, భారీ ర్యాలీలతో అట్టుడికాయి. ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలుచోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. డ్రైవర్ల సమ్మెతో ఇంధన ట్రక్కులు నిలిచిపోవడంతో
చాలా నగరాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇలా దేశవ్యాప్తంగా కొనసాగిన డ్రైవర్ల ఆందోళనల కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియనల్ 1.20 లక్షల ట్రక్కులు, టెంపోలు, కంటైనర్లు 70% పైగా నిలిచిపోయాయి. డ్రైవర్ల సమ్మె కారణంగా ఇంధనంపై ప్రభావం చూపింది. అదే సమయంలో పండ్లు, కూరగాయల సరఫరాపై కూడా కొంతమేర ప్రభావం పడింది. మహారాష్ట్రలో ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో సివిల్ సప్లైస్ శాఖ పోలీసుల సహాయం కోరింది. ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా నిత్యావసర సరుకుల సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారతీయ న్యాయ సంహిత కింద హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల జరిమానాతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం కొత్త చట్టం తీసుకురాగా ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ, బస్సు ఆపరేటర్లు సమ్మెను చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మెను విరమిస్తున్నట్లు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం నేరస్తులకు కఠిన శిక్షలు అమలు కానున్నాయి. దీంతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ డ్రైవర్లు నిరసనలు చేపట్టగా కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మెను విరమించారు.